ఈ 6 పథకాలు ఇస్తానని అవైతే ఏం చేయలేదు. ఇప్పటివరకు నాకైతే ఏది రాలేదు. మిగతా వాళ్ళకి ఉన్న వాళ్ళకే వస్తున్నది కానీ లేని వాళ్ళకి అసలే వస్తలేదు. అంటే 6 పథకాల్లో భాగమైన ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, రూ. 500 గ్యాస్ కానీ, అలాగే మనకి సన్నబియ్యం అనేది హామీల్లో ఇవ్వకపోయినా గానీ మేము సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు గదా! మరి నిజంగానే ఇస్తున్నారంటారా అవన్నీ? ఆ రేషన్ ఒక్కటే వస్తుంది దాని వల్ల కానీ ఏదైతే వస్తలేదు. నేను రెంట్‌కి కూడా ఉంటున్నా. ఇప్పటివరకు ఏది లేదు. ఓకే. ఇంటి గురించని సర్వేలు చేశారు గదా! మరేమైనా ఉపయోగాలున్నాయంటారా? ఇక అది మా దగ్గర సర్వే చేస్తుర్రు గానీ వచ్చినయి కొట్టేస్తుర్రు. ఊర్లో గ్రామ పంచాయతీల కొట్టేస్తున్నారు. అది ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. అంటే ఇప్పుడు విజన్ 2047 వరకు వెయిట్ చేయండి. ఫ్యూచర్ సిటీ చేసి చూపిస్తాం. సిటీని మార్చేస్తాం అని అంటున్నారు. మరి ఏ విధంగా మార్పులు జరుగుతాయంటారు? ఆయనది మొత్తం మారలేదు. కాబట్టి ఇప్పుడు ఇక ఊర్లో కూడా కొంచెం తక్కువనే ఉంది. నా పొల్యూషన్ అయితే ఏది రాలేదు. ఒక రేషన్ ఒక్కటి తప్ప ఏది రాలేదు. ఒక కరెంటు కానీ అసలు ఆయన ఇచ్చే గ్యాస్ కానీ ఏది లేదు. అదే 1000 పెట్టి గ్యాస్ తీసుకుంటున్నా. ఇంకొకటి ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి గదా! మరి అది విషయానికి వస్తే మరి స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదా ఆహ్, గ్రామాలలో మార్పు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక గ్రామ పంచాయతీలన్నా మన కేసీఆరే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళా. ఇక రేవంత్ రెడ్డిది కొంచెం కష్టమే.